అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో తోసక ఈ 5 సంవత్సరాల్లో 2 నెలలు మినహాయిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 58 నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమంటారు కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు. అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం, ఆ పదమే విచిత్రంగా ఉంది అసలు. ఇప్పుడు మేము చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారయ్యింది, మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో. అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు. డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నావు. దాని నుంచి చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అంటే చించుకున్నారు ఒక్కొక్కడు అంతటి తాకుండా కేసులు పెట్టారు. కానీ నిన్న అదే తిరిగి చూస్తే అక్కడ కట్ చేసి ఇక్కడ నిన్న పిరంగపురంలో చూస్తే ఏం మాట్లాడుతున్నాడు నిన్న, మీరే నా సైన్యం, యుద్ధానికి సిద్ధంగా అండి. అంటే అర్థమేంటి ముఖ్యమంత్రి గారు? రాష్ట్ర ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని ఒక రాజకీయ పార్టీగా విశ్లేషణ చేసి ప్రజలకి వివరించాల్సిన ఆవశ్యకత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మా మీద ఉందనే ఒక ఆలోచనతో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ కూర్చున్నాను. మీరందరూ నా సైన్యం, చేతులు మడతేద్దాం, మీరు సిద్ధంగా అండి అంటే ఏంటి భావన? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా 2 నెలల టైం ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక అధికారిక సభలో ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో చేతులు మడతపెట్టే టైం వచ్చింది, మీరందరూ సిద్ధంగా అంటే దాని అర్థమేంటో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడే మాట్లాది, లేదంటే అందరూ అంటుంటారు కడప ఫ్యాక్షన్ అని. మరి ఆయన కడపలో ఎంత ఫ్యాక్షన్ చేశాడో నాకైతే తెలియదు, కానీ ఆ కడప ఫ్యాక్షన్ మాటల్లాగానే ఉన్నాయా అవి? ప్రజాస్వామ్య నాయకుల్లాగా ఒక సేవ చేసే రాజకీయ వ్యక్తి మాటల్లాగా ఉన్నాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. 2,60,60,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరందరూ కూడా సిద్ధంగా అంటే ఏంటి? రేపు ఎలక్షన్లో ప్రజలను కొడతానుకా? లేకపోతే ఎలక్షన్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడానికా? దేనికి సిద్ధం వీళ్ళంతా కూడా? ప్రతి 50 ఇళ్లకి ఒక మనిషిని పెట్టాను, ఏదో 50 కుటుంబాలకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ మనిషి ఇవాళ మీరు సిద్ధంగా అండి, సోతులు మడత పెట్టండి అంటే ఈ 50 ఇళ్లను కూడా ఓట్లు వేయడానికి రానివ్వకుండా మీరే ఓట్లు వేసుకుందాం మన ఊరిలో? సేవ చేసేవాడు చేతులు మడత పెట్టవలసిన అవసరం ఏమొచ్చాయి? ప్రజలు ఒకసారి గమనించండి. ముఖ్యమంత్రి గారి మాటల్లోని అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి. అసలు మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, నువ్వు 5,000 ప్రజల సొమ్ము ఇవ్వాల్సిన అవసరమే వచ్చే, వాళ్ళకి ఇచ్చేది కాక ఈ రోజున పెద్ద ఎత్తున లంచాలకి తావులేని ప్రభుత్వం అంటాడు, లంచాలకి ఆస్కారం ఇవ్వనంటాడు. మీరందరూ కూడా సేవ చేస్తున్నారు, మీది ఉద్యోగమే కాదు, మీరందరూ కూడా రేపు కాబోయే లీడర్లు అంటాడు ఒక పక్కన. అంటే లీడర్లు ఇన్ ద సెన్స్ నీ పార్టీ కార్యకర్తలనా? నీ పార్టీ నుంచి లీడర్గా తయారు చేస్తున్నావనా? ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నిన్నంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా?
వీళ్ళకేదో మళ్ళీ పేర్లు, వజ్రాలు కొంతమంది అంట, రత్నాలు కొంతమంది అంట. అంటే 2.6 లక్షల నువ్వు పెట్టుకున్నటువంటి నీ సైన్యంలో ఒక 875 మంది వజ్రాలంట, 4150 మంది రత్నాలంట. మిగిలిన వాళ్ళంతా మామూలే. మరి అంటే వీళ్ళల్లో 5025 మందే నువ్వు గుర్తించావు, వాళ్ళు బాగా పనిచేశారంటే అసలు వీళ్ళకి ఇచ్చిన పనేంటి? నువ్వు ఏదో పొద్దున్న చిక్కటి చిరునవ్వుతో కాలింగ్ బెల్ నొక్కి పెన్షన్ ఇస్తున్నారు అవ్వలకి తాతలకి అని చెప్పావు. అసలు వీళ్ళ డ్యూటీ ఏంటి? నెల నెల ఒకసారి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం. దానికి నీకు 50 ఏళ్ళకు ఒకటి కావాలనా? ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. మేమేమి మీకు వాళ్ళు వచ్చి సేవ చేస్తారంటే వద్దని చెప్తాను కాదు మేము. కానీ దీని వెనక దుర్వినియోగం అవుతున్నటువంటి ప్రజల సొమ్ము ఎంత? ఇన్ని వేల కోట్లు ఇవాళ వీళ్ళ కోసం ఖర్చు చేశాడు. ఈ వేల కోట్లన్నీ కూడా ఇంకా చాలామంది పేదలకి, చాలామంది వికలాంగులకి, చాలామంది వితంతువులకి నెల నెల ఇవ్వచ్చు కదా. మేము చెప్పేది ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు కదా. సక్రమంగా ఉన్నటువంటి వ్యవస్థలోని ఉద్యోగస్తులందరినీ కూడా మీరు ఉపయోగించుకుంటే ఇంకా లక్షల మందికి బెనిఫిట్స్ ఇవ్వచ్చు. కానీ నీ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా నువ్వు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఇవాళ వాళ్ళ ద్వారా ఊర్లో ఏ పని కావాలన్నా కానీ ఆ వాలంటీర్ అనేవాడే ఆ గ్రామ సచివాలయానికో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళేటట్టుగా నువ్వు పనిచేస్తూ ఎక్కడా కూడా లంచాలకు ఆస్కారం లేదు, చాలా జెన్యూన్గా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుందా ముఖ్యమంత్రి గారు మీకు? అసలు నువ్వు నిన్న చేసిన పని ఏంటి? లంచం కాదా అది? నువ్వు చెప్తున్నటువంటి నీ సైన్యానికి రేపు ఎలక్షన్లో మీరు పెద్ద ఎత్తున గొడవ చేయండిరా. మీరు ఎవరూ కూడా బూతులకు వచ్చి ఓట్లు వేయకుండా చేయాల్సిన పని మేము ఏదో పెట్టాను అని చెప్పి ఈ రోజున నువ్వు ఒక్కొక్కళ్ళకి 45,000, 30,000, 15,000 చొప్పున ప్రజల సొమ్మును పంచుతున్నావంటే ఇదేమంటారు ముఖ్యమంత్రి గారు? ఇంతకంటే ఇంకా లంచం ఏమైనా ఉందా? ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వే నీ కింద సైన్యానికి లంచం ఇస్తున్నావు కదా. లంచాలకు ఆస్కారం లేదని నిస్సిగ్గుగా ఏ రకంగా చెప్పగలుగుతావు నువ్వు? ఒక సభ పెడితే ఆ రోజున ప్రాంతం అంతా కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. నిన్న గుంటూరు నుంచి నరసరాపేట వెళ్ళాలంటే పాపం వాళ్ళు నిన్న నరకయాత్రను చూశారు. నిన్న మచిలీపట్నం నుంచి వచ్చే బస్సులు తెనాలు దాటగానే రోడ్డు మీద ఆపితే తెనాల నుంచి గుంటూరు వచ్చే వాళ్ళు నరకయాత్రను చూశారు. పచ్చని చెట్లు కొట్టేస్తావు, బాగున్నటువంటి రోడ్లకు గుంటలు పెట్టి బారికేడ్లు కడతావు. దానికోసమా నువ్వు చేతులు మెలిపెట్టేది, సిద్ధం చేసేది? ఇవాళ 400 కోట్ల నిన్న నీ ఖర్చు ఎవడబ్బా సంపాదించింది? ఎవరికిచ్చావు? ఎవరికి చెందవలసిన సొమ్ముని ఎవరికి పంచుతున్నావు? నువ్వు నీ స్వలాభం కోసం, నీ సొంతం కోసం నువ్వు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యానికి ప్రజలు డబ్బిస్తావా? అది ప్రజాస్వామ్యమా? దీనికోసం నువ్వు వచ్చి అక్కడ సభలు పెట్టి ప్రతిపక్ష నాయకులను తిడతావా? ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఈ వ్యక్తి మళ్ళా మళ్ళా ఉండాలని కోరుకుంటున్నాడు. అవసరమా? పరిపాలన అంటే చేత కాదు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా తన సొంతానికి వాడుకుంటాడు. కేవలం తన స్వార్థం కోసమే. జనసేన పార్టీ లక్ష్యం పదవులు కానీ మేము కోరుకునే అధికారం కానీ ప్రజల కోసం, ప్రజలకు మంచి చేద్దామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం ఎందుకోసం కోరుకుంటున్నాడు? హైదరాబాదు కోర్టుకి కేసులకు వెళ్ళి అటెండ్ అవ్వకుండా ఉండడం కోసం కోరుకుంటున్నాడు. అతని మీద పెట్టినటువంటి 33 కేసులు కూడా విచారణకు రాకుండా, విచారణ జరగకుండా ఆపుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆపుకోవచ్చనే ఒక ప్రయత్నం కోసం అతనికి అధికారం కోసం కోరుతున్నాడు. కానీ జనసేన పార్టీ అధికారం అడిగేది, ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునేది పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని.
ఏమి చేయాలో దిక్కు దోచకుండా చూస్తున్నటువంటి ఈ యువత భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో 2.60 లక్షల వాలంటీర్లు ఎవరైతే పెట్టారో కుర్రవాళ్ళని వాళ్ళ జీవితం నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదో చేస్తాను అనే ఒక ఆశ చూపించి చదువుకున్న పిల్లలను ఉద్యోగాలకు వెళ్లకుండా ఇవాళ 5,000 అని చెప్పేసి అక్కడ పెట్టి వాళ్ళందరినీ కూడా అవినీతికి ఆస్కారాలను చేశాడు. వాళ్ళ ప్రతి వాలంటీర్ కూడా వాలంటీర్ మేము అనాలనట్లేదు, కానీ జరుగుతున్నది చెప్తున్నాను. ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఈ వాలంటీర్లందరూ కూడా అసాంఘిక శక్తులాగా తయారయ్యి ఆ ఊర్లో ఏ పని కావాలన్నా వీళ్ళ ద్వారానే, వీళ్ళకి డబ్బులు ఇస్తేనే వీళ్ళ ఫైల్ తీసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలని నిశ్చిద్దుగా జనవరి నెలలో మన పక్కన ఉన్నటువంటి సత్యనపల్లి నియోజకవర్గం అంబటి రాంబాబు గారిది ఏం జరిగింది? ఈ వాలంటీర్లు ఈ అవ్వలకి తాతలకి తీసుకెళ్ళి ఇచ్చే పెన్షన్లో 100 రూపాయలు కట్ చేసి ఒక లాటరీ టికెట్ చేతిలో పెట్టారు. అదేమంటారు? అసాంఘికం కాదు అది? ఏ ముఖ్యమంత్రి గారు నీ దృష్టికి రాలేదా? నువ్వేనా కట్టడి చేసావా? మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు చేస్తున్నవి ఈ రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నాయి. దానికంతటికీ కారణం ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు నా ప్రైవేట్ సైన్యమని వీళ్ళని తయారు చేసి వీళ్ళ ద్వారా అక్రమాలు అవినీతి చేపిస్తున్నాడు. వీళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈ ముఖ్యమంత్రి ఇంకా 2 నెలలు ఉంటాడు, పోతాడు. కానీ తర్వాత మీ పనేంట్రా బాబు? పిల్లలారు ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటాను మీరు. కానీ జనసేన పార్టీ కోరేది మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాం మేము. అదే మీకు సక్రమంగా ఒక ఉద్యోగం ఇస్తే ఇవాళ మీరు 5,000 తీసుకుంటూ సరిపోక మీరు లంచాలకు అలవాటు పడాల్సిన అవసరం ఉండదు కదా అనేది మా ఆవేదన. ఒకసారి జనసేన పార్టీ యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకోండి. చెప్తే మీకేదో వ్యతిరేకంగా మాట్లాడతామనే భావన మీకొద్దు. అయినది మనం చెప్తున్నాడు సభలో, ఎక్కడో సిద్ధం సభలో, వీళ్ళు కనుక వస్తే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ తీసేస్తారని. అట్లాగే వీళ్ళు వస్తే ఈ వాలంటీర్లుగా ఉన్నటువంటి 2.06 లక్షల జీత పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని. కానీ పాడైపోతున్నటువంటి భవిష్యత్తుని బాగు చేద్దామని ఆలోచనతోనే మీది కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఏదైతే ఆయన చెప్పినట్టుగా పథకాలు తీసేయడం ఎవడి వల్ల కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పథకాలు అనేవి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, రేపు చంద్రబాబు ఉండొచ్చు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, లేదంటే గతంలో జరిగిపోయినటువంటి పెద్ద మేధావులు అందరూ కూడా ఈ సంక్షేమం అనేది అట్లా ఒరబడి కొనసాగుతుంది. అది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క విధి. అది దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం విధి తెలియని వ్యక్తి కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నేను కనుక గెలవకపోతే, నేను కనుక వాడిపోతే వాళ్ళు వస్తే పథకాలు తీసేస్తారని. ఏమి పేదలకి ఇళ్ళు పథకం ఈయన పెట్టాడా? పెన్షన్ పథకం ఈయన పెట్టాడా? డ్వాక్రా మహిళలకు రుణాలు ఈయన పెట్టాడా? ఏది ఈయన కనుక్కున్నది ఏంటి? ఈయన పెద్ద కనుక్కున్న వాసుకోడిగామా కనుక్కున్నట్టుగా ఈయన చెప్పుకొస్తాడేనా? ప్రజలారా మీకు ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ ఆశయం ఈ రాష్ట్రం బాగుండాలని, జనసేన పార్టీ యొక్క కోరిక ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు బాగుండాలని, జనసేన పార్టీ లక్ష్యం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకందరికీ కూడా మంచి జరిగిద్దని ఒక ఆలోచనతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్ళి మేము ఇవాళ వస్తూ ఉంటే, ఏమి చేయాలో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విఘ్నత మరిచిపోయి, సహనం కోల్పోయి, ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రేలాపనని మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు గమనించండి. రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పడటానికి మీరందరూ కూడా తోడ్పాటు అందించండి. ఖచ్చితంగా పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని, ఎందుకంటే చెప్తున్నాను కూడా అంటున్నాడు వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంట. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయనకి ఇప్పుడు గుర్తొచ్చింది ఉమ్మడి రాజధాని అనేది. అంటే వీళ్ళ చేతగానితనం ఏ రకంగా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. రాజధానిలో వేసినటువంటి రోడ్డులను కూడా తవ్వుకెళ్ళినటువంటి ఘనత వీళ్ళది. అందుకని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఈ రకంగా కొన్ని వేల కోట్లు ఒక అధికారం అనే మత్తుతో, ఒక అధికారం అనే మదంతో ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెందవలసిన డబ్బునంతా కూడా అతను స్వార్థానికి ఏ రకంగా వాడుకున్నాడో ఒకసారి గమనించి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి ప్రజలందరూ ఆలోచించండి, కళ్ళు తెరవండి. మీరు కళ్ళు తెరిచి విఘ్నతగా ఆలోచించే సమయం ఆసన్నమైంది. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. మీరు ఒక మంచి ఆలోచన చేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి జై జనసేన, జై హింద్.